చాలా రోజులుగా బ్యాచిలర్ రెసిపీస్ అని కామెంట్స్ వస్తున్నాయి. నేను విన్నాను, నేను ఉన్నాను. ఇవాళ మనము సూపర్ సింపుల్ అదిరిపోయే చికెన్ కర్రీ చేసుకుందాము. అది కూడా బ్యాచిలర్స్కి, హాస్టలర్స్కి ఎవరైనా ఒక్కరే ఉంటా ఉంటే వాళ్ళ కోసం స్పెషల్గా చూపిస్తున్నాను. ఈ రెసిపీ నేను అగారో మల్టీ కుక్ కెటిల్లో చేస్తున్నాను. అవునండి, కెటిల్లో చికెన్ కర్రీ చూపిస్తున్నాను. కెటిల్లో మనందరికీ తెలుసు మ్యాగీ, కాఫీ అక్కడ వరకు ఆగిపోతారు. కానీ హాస్టల్స్ కోసము కెటిల్లో చికెన్ కర్రీ చూపిస్తున్నాను. హాస్టలర్స్కి, బ్యాచిలర్స్కి ఇట్ ఇస్ ఎ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ అనమాట. అగారో మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అనమాట. సో చాలా క్విక్గా, చాలా ఈజీగా దీంట్లో చికెన్ కర్రీ చూపిస్తాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, నాది గ్యారంటీ. కెటిల్లో ఉన్న, గిన్నెలో ఉన్న అదిరిపోయే టేస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఈ కెటిల్తో పాటు మల్టిపుల్ అటాచ్మెంట్స్ వస్తాయి మీకు. సో డిఫరెంట్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ తర్వాత చూపిస్తా, కానీ చికెన్ కర్రీ చేసుకుందాము. దీనికోసం ముందుగా కెటిల్ ఆన్ చేసుకోండి. కెటిల్లో ఒక 25 ml ఆయిల్, నూనెలో తరిగిన ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఉల్లిపాయలని లైట్గా మగ్గనివ్వండి. ఈ రెసిపీకి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. గో విత్ ద ఫ్లో. మీకు తినాలి అనే కోరిక ఉంటే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోండి. నేను కూడా చాలా సింపుల్గా చూపిస్తున్నాను, ఎటువంటి ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ వాడకుండా. వీలైనంత వరకు హాస్టల్లో, మార్కెట్లో రెడీమేడ్గా దొరికే వాటితోనే చూపిస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీని. ఇక్కడ ఉల్లిపాయలు లైట్గా మగ్గగానే దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలానే కరివేపాకు. ఇప్పుడు దీంట్లో టొమాటోస్ వేసేసి మూత పెట్టేసి వాటిని స్లోగా మగ్గనివ్వండి. టొమాటోస్ ఒక్కటి కొంచెం మంచిగా కుక్ అవ్వాలి. మీరు ఒకవేళ టొమాటోలు తినకపోయినా, మీ దగ్గర టొమాటోస్ లేకపోయినా మీరు పెరుగు వేసుకోవచ్చు. సో నేను పెరుగు కూడా వేస్తున్నాను. ఈ రెండిట్లో ఏ ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది. ఐదర్ టొమాటోస్ ఆర్ పెరుగు. లేదు నాలాగా రెండు ఇష్టం అనుకుంటే రెండు వేసేసుకోండి. ఇలా వేసేసి మూత పెట్టేయండి. ఆ టొమాటో, ఆ పెరుగు రెండు కలిపి మంచిగా ఉడకాలి. ఆ ఉడికిన తర్వాత దీంట్లో చికెన్ ముక్కలు వేసుకొని చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ కూర వండేటప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ కెటిల్ మీరు హాస్టల్లో వండుకుంటారు అనుకోండి, పక్క రూమ్స్, వార్డెన్ రూమ్ వరకు కూడా వెళ్ళిపోతుంది స్మెల్. అదొకటే అనమాట ప్రాబ్లం. మిగతాది అంతా క్రేజీగా ఉంటుంది. సో ఇది కుక్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. హాస్టల్లో ఉండే వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ చికెన్ కర్రీ వండుకుంటున్నప్పుడు, చికెన్ తెచ్చుకునేటప్పుడు చికెన్ థై పార్ట్ తెచ్చుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఫ్రిడ్జ్లో అవేవి ఉండవు. చికెన్ బ్రెస్ట్ అయితే బ్రైన్ చేస్తే కానీ సాఫ్ట్గా ఉండదు. చికెన్ లెగ్స్ అనుకోండి, న్యాచురల్గా దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఉండిద్ది కాబట్టి అవి జ్యూసీగా ఉండిద్ది. బ్రైన్ చేయకపోయినా కొంచెం సాఫ్ట్గా ఉండిద్ది, బ్రైన్ చేస్తే ఎక్సలెంట్గా ఉండిద్ది. సో ఇన్స్టెంట్గా ఎప్పుడైనా చికెన్ వండుకోవాలి అనుకుంటే కంపల్సరీగా చికెన్ లెగ్సే అడిగి తెచ్చుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కల్లా కొట్టించి తెచ్చుకోండి, అదిరిపోతుంది. సో హాస్టల్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నేను కూడా చాలా చిన్న పీసెస్లా కట్ చేసాను చికెన్ని, చిన్న పీసెస్. సో మీరు కూడా అలానే చిన్న పీసెస్ కట్ చేయించుకోండి. ఇక్కడ మన కెటిల్లో టొమాటోలు మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు దీంట్లో చికెన్ ముక్కలు వేసేసి దీంట్లో నీళ్ళు పోయండి. నేను ఒక 400 grams వరకు చికెన్ వాడుతున్నాను. ఒక ముగ్గురు ఈజీగా తినేయచ్చు దీన్ని. సో మూత పెట్టేయండి. మూత పెట్టేసి చికెన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఒకవేళ వాటర్ తగ్గిపోతున్నట్టు మీకు అనిపిస్తే మరికొన్ని నీళ్ళు యాడ్ చేసుకోండి. దాంట్లో మ్యాక్స్ లెవెల్ ఉండిద్ది, అక్కడ వరకు మాత్రమే నీళ్ళు పోసుకోండి. సో స్లోగా ఒక 15 minutesలో చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చికెన్ సగం ఉడికిన తర్వాత దీంట్లో మసాలాలు వేసుకుందాం. ఈ లిటిల్ పీస్ చూసారా ఎంత విగరస్గా బాయిల్ అవుతుందో. ఇది చాలా కాంపాక్ట్, చాలా వర్స్టైల్. బాయిలింగ్ నుంచి, స్లో కుకింగ్ నుంచి, సాటేయింగ్ వరకు అన్నీ చేసేస్తుంది. మీకు చాలా లిమిటెడ్ స్పేస్ ఉంది హాస్టల్స్లో కానీ, లేకపోతే మీరు ఎక్కడైనా పీజీస్లో ఉంటా ఉంటే ఇది ఒక్కటి తెచ్చుకోండి. దీంతో అన్ని రెసిపీలు చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత విగరస్గా బాయిల్ అవుతుందో చికెన్. ఇలా బాయిల్ అవుతున్న చికెన్లో కొంచెం ధనియాల పొడి, కారం, అలానే చికెన్ మసాలా. చూడండి కారం, మసాలా లేగానే మన గ్రేవీ మంచి బ్యూటిఫుల్ కలర్లోకి మారిపోయింది. దీన్ని ఇలానే మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు ఒక 7 నిమిషాలు కుక్ చేసుకున్నాను, ఇప్పుడు ఒక 10 నిమిషాలు, దాదాపు 17-18 నిమిషాలు మనకి పీస్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది. విత్ బోన్ కాబట్టి ఒక 18 minutes కుక్ చేసుకోండి. మీరు ఒకవేళ బోన్లెస్ చికెన్ వాడితే మీకు 15 minutesలో పర్ఫెక్ట్గా చికెన్ ఉడికిపోతుంది. చికెన్ ఉడకదన్న టెన్షనే ఉండదు. సూపర్ సింపుల్ అంటే సూపర్ సింపుల్గా చూపించాను రెసిపీ. ఈ రెసిపీ టార్గెట్ ఆడియన్స్ అంతా బ్యాచిలర్స్, ఒక్కరే ఉంటారు కదా పీజీల్లో కానీ, వాళ్ళ కోసమే అనమాట. సో మనకి ఎప్పుడైనా ఓపిక లేదు, ఫ్యాన్సీగా వండుకోలేము, ఏదైనా క్విక్గా అయిపోవాలి అనుకుంటే ఇలాంటి కెటిల్లో చేసేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ మీరు కింద కామెంట్స్ పెట్టకండి, ఉల్లిపాయలు బ్రౌన్ చేయలేదు, టొమాటో పేస్ట్ చేయలేదు. బ్యాచిలర్స్ దగ్గర అవి ఏవి ఉండవు. సో వీలైనంత రఫ్గా చేసేస్తే సరిపోతుంది. మనిషికి ఆకలి ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఫ్యాన్సీ రెసిపీ అవసరం లేదు. ఆకలి ఉంటే ఎంత సింపుల్గా ఉన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చికెన్ ఒక 18 నిమిషాలు బాయిల్ అవుతుంది. నూనె కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పవర్ ఆపేయండి. బ్యాచిలర్స్ కానీ, ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి మేజర్ మిస్టేక్ ఆర్ ఫస్ట్ తడబడేది ఉప్పు దగ్గరే అనమాట. ఉప్పు ఎంత వేయాలో అర్థం కాదు. ఉప్పు ఎప్పుడైనా స్టార్టింగ్లో కొంచెం వేసేయండి. కూర స్టార్టింగ్లో, చివర్లో కూర అంతా ఉడికి రెడీ అయిపోయి ఇట్లా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటూ గ్రేవీని టేస్ట్ చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడైతే ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి అన్ని రుచులు తెలుస్తున్నాయి అనిపించింది అనుకోండి, అప్పుడు ఉప్పు సరిపోయిందని అర్థం. లేదు ఓన్లీ కారమే తెలుస్తుంది, ఓన్లీ పులుపు తెలుస్తుంది అంటే అందులో ఇంకా సాల్ట్ పడుతుందని అర్థం.
సో అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సాల్ట్కి ఏ గోల్డెన్ రూల్ లేదు, ఈ కూరకి ఇంత వేయాలి, ఈ రెసిపీకి ఇంత వేయాలి అని చెప్పి. రెస్టారెంట్ రెసిపీస్కి మేము స్టాండర్డైజ్ చేస్తాం, కానీ హోమ్ కుకింగ్కి స్టాండర్డైజ్ చేయడం చాలా కష్టం. అది ఓన్లీ త్రూ ప్రాక్టీస్ వచ్చింది. టేస్ట్ చేస్తా అలవాట్లో వచ్చింది అనమాట సాల్ట్. సో ఇది ఒక్కటి కొంచెం తడబడకండి. హాస్టల్లో చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్కి టేస్ట్ చూపించండి, సరిపోయింది అని అనుకున్నప్పుడు ఆపేయండి, అంతకంటే ఎక్కువ వేయకండి. సో ఉప్పు కొంచెం తక్కువగానే ఉంచుకోండి, తినేటప్పుడైనా కలుపుకోవచ్చు. ఎక్కువ వేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. చూస్తారుగా ఈ సింపుల్ రెసిపీని. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి మన గ్రేవీలోంచి ఆయిల్ ఎంత పర్ఫెక్ట్గా సపరేట్ అయిందో. చివరిలో కొంచెం కొత్తిమీర. వేడి చికెన్ కర్రీ, వేడి అన్నం ఉందనుకోండి, అసలు క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు. కావాలనే గ్రేవీ కొంచెం ఎక్కువగా చేసుకున్నాను, మీరు కూడా ఎక్కువగా చేసుకోండి. మంచిగా సూప్లా పోసుకొని అన్నంలో కలుపుకొని తినండి. పీస్ ఉడకని టెన్షన్ ఏం లేదు మీకు. ఎట్టి పరిస్థితుల్లో పీస్ ఉడికిపోతుంది, ఎందుకంటే పర్ఫెక్ట్గా 18 minutes బాయిల్ చేసాము. చెప్పాను కదా, మీరు ఒకవేళ అప్పటికప్పుడు చికెన్ తెచ్చి చేసుకుంటే చికెన్ లెగ్స్ మాత్రమే వాడండి. అవి వాడితేనే మన చికెన్ జ్యూసీగా ఉండిద్ది. అదే చికెన్ బ్రెస్ట్ అనుకోండి, డ్రై అయిపోతుంది, అస్సలు బాగోదు. చూసారుగా చాలా సింపుల్ రెసిపీని, తప్పకుండా ట్రై చేయండి. కెటిల్లో కాకపోయినా మామూలు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఇదే మీరు బ్యాచిలర్స్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ ప్రోడక్ట్ మీ దగ్గర ఉండాల్సిందే. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి కొనుక్కోండి. 1 kettle 1 dish 0 mess. 1 pot కుకింగ్ ఇష్టమైన ఎవరికైనా, హాస్టల్లో ఉండే వాళ్ళైనా, పీజీస్లో వాళ్ళకైనా కంపల్సరీగా ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, కొనుక్కొని ఈ ప్రోడక్ట్ని ఫుల్గా వాడేయండి. ఇలాంటి మల్టీపర్పస్ కెటిల్ ఉన్నప్పుడు దాన్ని క్లీనింగ్ కూడా జాగ్రత్తగా చేసి పెట్టుకోవాలి. కుకింగ్ అయిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారి చేసుకోండి. ఇది మొత్తం కూల్ అయిపోయిన తర్వాత దీంట్లో కొన్ని నీళ్లు పోసేయండి. నీళ్లు పోసేసి ఈ నీళ్ళని పారబోసేయండి. ఎట్టి పరిస్థితుల్లో దీని కింద భాగంలో నీళ్లు పడనీయకుండా చూసుకోండి. ఓన్లీ పైన నుంచి మాత్రమే మనం క్లీన్ చేసుకోవాలి. ఒక సాఫ్ట్ స్పంజ్ తీసుకొని లోపలంతా తుడిచేసేయండి. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసేసి దీన్ని నీట్గా రిన్స్ చేసేసుకోండి. పొరపాటున కూడా దీన్ని ట్యాప్ కింద తీసుకెళ్ళి రన్నింగ్ వాటర్లో వాష్ చేయడానికి ట్రై చేయకండి. దీన్ని కౌంటర్ టాప్ పైన నీట్గా కడిగేసుకోండి. నీట్గా వాటర్తో రిన్స్ చేసుకున్న తర్వాత ఒక కిచెన్ టవల్ తీసుకొని లోపలంతా శుభ్రంగా తుడిచేసుకోండి. ఇంతే అండి, మన సింపుల్ కెటిల్ వాష్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉంది. మీ నెక్స్ట్ కల్యాణి అడ్వెంచర్ చేయడానికి ఇది రెడీగా ఉంది. సో దీంట్లో రకరకాల డిషెస్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా రెసిపీ స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తా ఈ ప్రోడక్ట్ వాడి.